అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆడియో పాడ్కాస్ట్. మరి లాస్ట్ ఎపిసోడ్లో మనం నవభారత్ నిర్మాణానికి పిఎం శ్రీ పాఠశాలల గురించి తెలుసుకుందాము. మరి ఇవాళ మౌలిక సదుపాయాలు, వినూత్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాము. పాఠశాలలోని ఉపాధ్యాయులకు కొత్త బోధనా పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. పథకం అమలును పర్యవేక్షించడానికి, పురోగతిని సమీక్షించడానికి రాష్ట్ర విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తోంది. రసాయన శాస్త్ర ల్యాబులు, బయాలజీ ల్యాబులు, సైన్స్ ల్యాబులు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 755 పాఠశాలలో ఆట స్థలాలను అభివృద్ధి చేశారు. 855 పాఠశాలలకు లైబ్రరీ, పుస్తకాలు అండ్ స్పోర్ట్ కిట్లు కూడా స్కూళ్ళకి ఇచ్చారు. 794 పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్లు, ల్యాబ్ పరికరాలు అందజేశారు. 794 పాఠశాలలో వృత్తి విద్యను ప్రవేశపెట్టారు. 1.8 లక్షలకు పైగా విద్యార్థులు ఈ శిక్షణ పొందుతున్నారు. వృత్తి విద్య కోసం 4 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రాంతీయ స్థాయిలో నాణ్యమైన శిక్షణ ఆవిష్కరణను అందిస్తారు. 529 పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, 532 పాఠశాలలో కిచెన్ గార్డెన్స్, స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్స్ SQUAF 855 పాఠశాలలో అమలు. 794 పాఠశాలలో స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రోగ్రాంలో 820 పాఠశాలలు విజయవంతంగా అమలు చేశారు. 20,725 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమ అనుభవం పొందుతున్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నాయకత్వం, పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. నిధుల వినియోగంపై పర్యవేక్షణ కూడా ఉంది. పిఎం శ్రీ పథకంలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. మొబైల్ యాప్ ద్వారా నిధుల వినియోగం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా 50,000 నుండి 1.50 లక్షల వరకు వార్షిక గ్రాంట్లు అందిస్తున్నారు. ఇంజనీర్లు, ప్రధానోపాధ్యాయులు నిర్మాణ పనులు పురోగతిని యాప్ ద్వారా నివేదిస్తారు. తద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా 100% సమర్థవంతంగా వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరి విద్యా వ్యవస్థకు పిఎం శ్రీ పాఠశాలలు ఒక కొత్త దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్ పిఎం శ్రీ పాఠశాలలో పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్. మరి విద్యా వ్యవస్థకు పిఎం శ్రీ పాఠశాలలు ఒక కొత్త దిశానిర్దేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పిఎం శ్రీ పాఠశాలలో పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్, పాల్ ల్యాబ్స్, ఆటిజం సెంటర్లు, స్కూల్ బ్యాండ్లు, నో బ్యాగ్ డే, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జాతీయ దినోత్సవ వేడుకలు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ వినూత్న సృజనాత్మక కార్యక్రమాలతో పిఎం శ్రీ పాఠశాలలు విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడమే కాకుండా దేశంలోని విద్యా వ్యవస్థకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. మరికొన్ని ఎపిసోడ్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి. అలాగే సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.